వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఈసారి గెలిస్తే చిత్తూరు జిల్లాకి మీరే బలమైన నాయకురాలు అవుతారా? అట్లెందుకు, చాలా మంది ఉన్నారు సీనియర్ నాయకులు. ఎవరున్నారు? పెద్దిరెడ్డి గారు ఒక్కలే కదా? పెద్దిరెడ్డి గారు ఉన్నారు, నారాయణ స్వామి గారు ఉన్నారు, కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరినీ దాటి జగన్ దాకా వెళ్ళి ఏదైనా సమస్యను చెప్పే అంత చనువు రోజాకు ఉంది. కొంత అనగదొక్కాలనే ప్రయత్నం జరగలేదా మొన్న ఎలక్షన్స్ లో? నిజంగా చెప్పండి. మీరేంటండి, ఏ పార్టీలో అయినా కూడా నేననే కాదు, ఎవరైనా కూడా పవర్ గేమ్ లో వచ్చి నేనే టాప్ లో ఉండాలి, నేనే సీఎం కి దగ్గరగా ఉండాలి అనేది ఎప్పుడు జరుగుతుంటుంది. అది ఒక రన్నింగ్ రేస్. పులి మీద సవారీ అంటారు కదా, దిగితే మనం తినేస్తుంది. మనం సవారీ చేస్తూనే పరిగెత్తుండాలి. వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళే అంత చనువు ఉంది సీఎం గారి దగ్గరికి, రోజా గారికి. దగ్గర అయినా వితౌట్ అపాయింట్మెంటే వెళ్ళాను నేను ఉన్నంత వరకు కూడా. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ అబ్లిగేషన్ పెట్టుకోను, నా పర్సనల్ అబ్లిగేషన్. నేను ఈ పార్టీలో ఉన్నా కూడా నా కాన్స్టిట్యూన్సీ, అప్పుడంటే కాన్స్టిట్యూన్సీ లేదు నాకు. ఇక్కడ ఉన్నప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచినప్పుడు నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ మీద అడుగుతాను తప్ప నాకు అది కావాలి ఇది కావాలని ఏ రోజు అడిగింది లేదు. కాబట్టి ధైర్యంగా నాకు అపాయింట్మెంట్ ఎవరైనా ఇస్తారు. సూపర్. ఇప్పుడు స్టాలిన్ గారి దగ్గరికి వెళ్ళినా కూడా అపాయింట్మెంట్ అంటే నిమిషాల్లో ఇచ్చేస్తారు. కేసీఆర్ గారినైనా అలాగే కలుస్తాను. ఎందుకంటే ఎప్పుడు కూడా పర్సనల్ ఆబ్లిగేషన్స్ పెట్టుకొని వాళ్ళని నసబెడితే ఎవరు ఇవ్వరు. నాకు వర్క్లు ఇవ్వండి, నాకు మైండ్లు ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అంటే ఎవడైనా కూడా సంపాదించుకోలేదా మినిస్ట్రీ ఉన్నప్పుడు? మరి లేదండి అస్సలకి. నా జీతం నాకు వచ్చింది, జీతంతోనే పవర్ ఎంజాయ్ చేశా. పవర్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. అది సినిమాల్లో చూడటమే కదా, రియల్ గా చూసినప్పుడు అదొక థ్రిల్ గా అనిపించింది నాకు. చిన్న చిన్న సరదాలు నా లైఫ్ లో, నా అన్ని కూడా చిన్న చిన్న సరదాలు, చిన్న చిన్న ఆశలే ఉన్నాయి. ఆ సరదా కోసమైనా నేను సూసైడ్ చేసుకొని చనిపోతాను, మినిస్ట్రీ ఇవ్వకపోతాను బ్లాక్ మెయిల్ చేసింది జగన్ గారిని. అసలు లిస్ట్ లో లేని పేరు ఇంకొక 5 నిమిషాల్లో అనౌన్స్ చేసే ముందు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో ఆర్కే రోజా అని ఏదో ఒక శాఖ ఇచ్చేయండి రా బాబు, ఎందుకు ఇవ్వాలా? ఎప్పుడూ లేదు. నేను ఏ రోజు కూడా ఇంత ఇబ్బంది పెట్టే పని నాయకుడిని ఏ రోజు చేయలే, అక్కడైనా ఇక్కడైనా. చేసుకొని చెప్పండి రోజా గారి ఒక్కదానికి ఆన్సర్. ఫస్ట్ టైం ఇవ్వనప్పుడే వెళ్ళిపోయింది. నేను చనిపోతానన్నా మినిస్ట్రీ పోతే ఫస్ట్ టైం ఇవ్వనప్పుడే వెళ్ళిపోయి ఉండాలి. సెకండ్ టైం వరకు ఎందుకు వెయిట్ చేస్తారు? అదే అవకాశం వస్తుంది, వెయిట్ చేస్తున్నాం కదా. అట్లా ఎవరు చేయరు, అట్లా ఎవరు చేయరు. ఇప్పుడే మీరు చూస్తుంటారు కదా, ఈ రోజులో చేయలేదంటే రేపు వెళ్ళిపోతారు. అన్ని రోజులు ఎవరు వెయిట్ చేయరు కదా, 3 years వెయిట్ చేస్తారు ఎవరన్నా. సో మీరు అనుకుంది అయితే సాధించారు ఇంకా రాజకీయాలలో. నేను మినిస్టర్ అవ్వాలని ఎప్పుడు అనుకోలేదు. నేను ఎమ్మెల్యే అవ్వాలి, పవర్ అంటే గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే ఎక్కువ మందికి నేను సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది, ఎక్కువ మందికి హెల్ప్. అసలు మా కాన్సెన్సే కాదు, స్టేట్ లో ఎక్కడ ఎవరికి ఏ చిన్న హెల్ప్ కావాలన్నా కూడా జగన్ సార్కి చెప్పి చేయించుకునే స్థాయికి నేను వచ్చానంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని ఫ్యామిలీస్ ఈరోజు నేను బాగుండాలని కోరుకుంటున్నారు కదా. నేను ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాను. సక్సెస్ ఫెయిల్యూర్ డిఫరెంట్, సినిమాల్లో ఉంటుంది, పాలిటిక్స్లో ఉంటుంది. కానీ మనిషి మనశ్శాంతిగా ప్రశాంతంగా తనకు నచ్చిన వాళ్ళతో, తన కుటుంబ సభ్యులతో, తనను అభిమానించే వాళ్ళతో, వెల్ విషర్స్తో హ్యాపీగా ఉండటం అందరి వల్ల కాదు, కోట్లున్నా కూడా ఉండదు. అది ఉండటం చాలా ముఖ్యం. అది బ్లెస్సింగ్స్తోనే వస్తుంది. ఎంతో మంది వాళ్ళు నాకు పరిచయం లేని వాళ్ళు కూడా ఇప్పుడు నీకు హెల్ప్ చేస్తుంటే నువ్వు ఒక్కడే నాకు బ్లెస్ చేయొచ్చు, కానీ నువ్వు ఎంతమందికి చెప్పుకుంటావు నా గురించి? అమ్మ నాకు ఇట్లా చేసింది, అమ్మ వెళ్ళగానే నన్ను ఇలాగా చూసుకుంది అన్నప్పుడు వాళ్ళందరూ కూడా నీతో పాటు నాకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆమె బాగుండాలి, ఆమె బాగుంటే 10 మందికి మంచి జరుగుతుంది. అట్లా బ్లెస్సింగ్స్ తో నాకు హ్యాపీనెస్. మీ దగ్గర నాకు బాగా నచ్చే గుణం ఇదొకటే, పక్క వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి, అడిగితే మనం కాదు అనకూడదు. నన్ను నోరు తెరిచి అడిగితే లేదు అనేది లేదు. సహాయం నేను చేయగలిగిన ప్రతి సహాయం అందరికీ చేశాను. కొంచెం రాజకీయాల్లోనే ఇవన్నీ కానీ విమర్శలు, రాజకీయాలు అంటే రాజకీయం అంటేనే ఫైటింగ్. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పని చేయాలి, అపోజిషన్ లో ఉన్నప్పుడు తప్పు జరిగినప్పుడు నిలదీయాలి. అది ఎవరైనా, ఎవరు అపోజిషన్ లో ఉంటే వాళ్ళు నిలదీయాలి, అధికారంలో ఉన్నవాడు సమాధానం చెప్పాలి, పని చేయాలి. ఇది మాకైనా మీకైనా ఎవరికైనా అదే. అపోజిషన్ లో ఉన్న ఫైర్ బ్రాండ్ అయితే ఇంకా ఎక్కువ సెక్యూరిటీని ఇవ్వాలి. కాన్వాయ్లు ఉన్నాయా? లేకపోతే ఉన్న గన్మెన్లు తీశారు, ఏ స్టేట్ లో లేనటువంటి విధంగా. ఒక హీరోయిన్ కాదు, ఒక ఎక్స్ మినిస్టర్ కాదు, ఏమీ చూడట్లా. నో గన్మెన్. ఏమంటే గన్మెన్ ఇస్తే తిరుగుతారు, గన్మెన్లు అయితే ఇంట్లో కూర్చుంటారు కదా అని చెప్పి తిరుగుతున్నారా? మరి ఇంట్లో హ్యాపీగా తిరుగుతున్నా. లేదా? ఏం చేయగలరు? చేస్తే వాళ్ళకి కూడా అదే సిచ్యువేషన్ వస్తుంది కదా.
కాబట్టి బెంచ్ లో తిరుగుతున్నారా లేకపోతే బెంచ్ లో తిరుగుతాను, ఫార్చునర్ లో తిరుగుతాను, ఎండీవర్ లో తిరుగుతాను. బెంచ్ కూడా బాగా నాకు ట్రోల్ అయింది 3 కదా. కార్లు ఉన్నాయి. మీరు చెప్పండి, ఒక యాంకర్ గా మీకే అంత పెద్ద కారు ఉన్నప్పుడు ఉంది. 150 సినిమాలు చేస్తే నాకుంటే ఉండాలి, ఎంత? నేను అదే అంటున్నాను. దాన్ని ట్రోల్ చేస్తారంటే వాళ్ళు ఎంత ఎదవలో మీరు చెప్పాలి. ఇది కాదు, మీ మెయింటెనెన్స్ కి అవుతుంది ఒక 5-6 లక్షల నెలకి, చీరలకి జ్యువెలరీకి వీటికి అవుతుంది అంతే కదా. జ్యువెలరీ బర్త్డే కొనుక్కుంటాను అంటే ఎవ్రీ నెలకి ఎంత అయితే మీకు హ్యాపీగా ఉంటారు? ఒక 3-4 lakhs అంతే. చిన్న 5 lakhs 5 lakhs అంతే. సో నాకు ఎక్కువ భోజనాలకే అవుతుంది. వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టడానికి డబ్బులు ఎక్కువ అవుతుంది. ఇప్పటికి నాకు ఎవరింటికి వచ్చినా కూడా వాళ్ళు సంతృప్తిగా తిని హ్యాపీగా వాళ్ళు వెళ్ళాలి. అంటే మన ఇంటికి వచ్చామన్న ఫీల్ వాళ్ళు ఉండాలి. అది నాకు బాగా ఇష్టం. ఎవ్రీ వెడ్నెస్డే మీ నియోజకవర్గంలో ప్రెగ్నెంట్ లేడీస్ కి ఫుడ్ పెడుతున్నారు కదా, అది బాగా నచ్చింది. అది నాకు చాలా ఇష్టం అది కూడా. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నాకు తెలుసు కదా ఆకలి ఎక్కువగా ఉంటుంది. అండ్ వీళ్ళు మార్నింగ్ వచ్చేస్తారు స్కానింగ్ కి హాస్పిటల్స్ కి విలేజెస్ నుండి. సో వాళ్ళు ఇంటికి వెళ్ళే కొద్దికి ఈవినింగ్ అవుతుంది. అందుకని వాళ్ళకి వేడిగా క్వాలిటీ ఫుడ్ విత్ ఎగ్, బనానా, చిక్కీతో కూడా పెడతాను నేను. అది నాకు మనసుకి సంతృప్తి. ఇప్పుడు కూడా చేస్తున్నాను, ఇప్పటికి కూడా. సూపర్. అది నాకు మనసుకు సంతృప్తినిచ్చే విషయం. అది ఎప్పుడు చేస్తున్నాను. 400 members వస్తారు 2 హాస్పిటల్, నగిరి ఒకటి, ఎవ్రీ బుధవారం. ఎవ్రీ బుధవారం ఆశీస్సులు ఉంటాయి కదా. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీయే కదా, ఆమెతో వచ్చే వాళ్ళ హస్బెండ్ లేదా మదర్ అత్త ఎవరు వస్తారు, వాళ్ళు కూడా తింటారు. ఓకే, ఎవరికి లేదని చెప్పము. సో ఇప్పుడు ఇన్కమ్ సోర్స్ ఏంటంటే, అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఉన్నదే పోగొట్టుకున్నానని చెప్పారు కాబట్టి, అన్ని పోయినా చెన్నైలో ఒక 500-700 కోట్ల ఆస్తులు ఉంటాయి రోజా గారిది అనేది ఒక టాక్. నీకు కావాలా? సో అప్పుడులోనే గ్రౌండ్లు కొనేసారు ఆమె హీరోయిన్ ఉన్నప్పుడే. అప్పుడు ఎంత ఏంటి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇంటిస్తున్నావా ఏంటి రైడ్ చేయమని? అది కాక మీ ప్రతి స్టేట్ లో ఒక ఇల్లు మీద బాగా చర్చ నడుస్తుంది ప్రతి నాయకుడి దగ్గర. అప్పుడప్పుడు ఆమెకి చెన్నైలో ఒక ఇల్లు, హైదరాబాద్ లో ఒక ఇల్లు, బెంగళూరులో ఒక ఇల్లు, అమరావతిలో ఒక ఇల్లు, నగర్ లో ఒక ఇల్లు. నాకు ఉండేది 3 ఇల్లు మీద ఎక్కువ నడుస్తుంది. 3 ఇండ్లు ఉన్నాయి. ఒకటి చెన్నైలో ఉంది, ఎప్పుడు నేను ఈ పెళ్లి కాకముందు ఇల్లు. అవును. హైదరాబాద్ లో ఇల్లు ఉంది, నేను రాజకీయాల్లోకి రాకముందు ఇల్లు. నగిర్ లో ఇల్లు నేను మంత్రి కాకముందు కట్టుకున్న ఇల్లు. ఉన్నది 3 ఇల్లు. నేను పోయి హోటల్లో ఉండలేను, ఎవరింట్లో ఎక్కువ రోజులు ఉండలేను కదా లేడీ. నాకు కంఫర్ట్, నా ఇల్లు అయితే నాకు బాగుంటుంది కాబట్టి కట్టుకున్నాను కొని. పోనీ నేను అధికారంలోకి వచ్చాక కడితే అన్నా ఇట్లాంటి నిద్రలు మామూలే పాపము వేయటము. కానీ అధికారంలో రాకముందు కట్టిన వాటికి కూడా ఏడిస్తే నేనేం చేయాలి? పాలిటిక్స్ రాకముందు, సినిమాకి రాకముందు ఇంటికి కూడా ఏడుస్తున్నారు. ఇంకేం చెప్తాం ఇప్పుడు ఫైనాన్షియల్ గా అంటే ఏడవటం ఫిక్స్ అయిపోయారు అపోజిషన్. ఆ ఏడవటానికి కారణాలు ఎత్తుకుంటూ ఉంటారు అంతే వాళ్ళు. ఫైనాన్షియల్ గా ఎక్కువ శెల్వా గారు చూసుకుంటారా ఏది కావాలన్నా కానీ? ఆయనే కదా మొగుడు, ఇంటికి పెద్ద అమలేందో ఏం పక్కింటి ఆయన చూసుకున్నట్టు సెల్వా గారే చూసుకుంటారా? ఆయన చూసుకోవాలి. మరి పెళ్లి చేసుకుంటే హీరోయిన్ మాటలా ఊరికేనా? మా ఆయన అంటే అమ్మో ఇంత కాస్ట్లీ అంటే, మరి లవ్ చేసేటప్పుడు తెలీదా ఎందుకు చేసుకున్నావు హీరోయిన్ అనేది? మా ఆయన ఆచితూచి ఖర్చు పెడతారా? చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, సింపుల్ లైఫ్ అయింది. ఓకే, నా కూతురు దెబ్బకి నా దెబ్బకి ఆయన కష్టం. నేను ఈ డబ్బులు సంవత్సరం వాడుకుంటా, మీకు ఒక నెలకి రాదంటాడు. ఎక్కడైనా బర్త్డే పార్టీ అంటే గ్రాండ్ గా అందరు పిలుస్తాము, మంచిగా నాగలు అంట. ఆయన ఒకటి కొంచెం ఎత్తి పెట్టుకుంటాడు, మేము దాన్ని స్వా చేస్తూ షాపింగ్ అని. ఓకే, సో మీకేమో ఉన్న దాంట్లో జాగ్రత్తగా హ్యాపీగా ఎంజాయ్ చేసి బతకడం ఉన్నంత వరకు హ్యాపీ. బ్యాంకుల్లో బ్యాలెన్స్లు అవన్నీ మనకి అవి ఎవడో మన తర్వాత తినేవాడికి ఎత్తి పెట్టినట్టు ఉంటుంది. మనం ఉండడానికి మంచి ఇల్లు, కారు, హ్యాపీగా పిల్లలతో రెస్టారెంట్ కో షాప్ కో వెళ్తే ఏదైనా వాళ్ళు అడిగింది కొనిచ్చే అంత హ్యాపీనెస్ ఉండాలి కదా. ఎత్తి పెట్టుకుని ఏం చేస్తాం అంతా కూడా. అలాగా హ్యాపీగా ఉండాలి లైఫ్ అంతే.